కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. రెండో అధ్యాయం 11వ వచనం. ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరెవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరెవనికి తెలియవు. దేవుని సంగతులు దేవుని మనుషులకే తెలిస్తే, నువ్వు దేవుని సంఘముతో సహవాసం చేస్తే దేవుని దైవజ్ఞానం నీకు వేస్తాడు. దేవుని సంఘంతో నువ్వు సహవాసం చేస్తే దేవుని వాక్యము నీకు అలవర్చబడతాడు. ప్రియులారా, నువ్వు చేయాల్సినటువంటిది జాగ్రత్తగా గమనించాలి. అసలు పైనుంచి కిందకి ఎందుకు రాశానంటేనంటే నువ్వు క్రీస్తుని వెంబడిస్తే సంఘ సహవాసం దొరుకుతుంది. సంఘ సహవాసం ఎలా దొరుకుతుంది అంటే వాక్యమును అంగీకరించడం వల్ల దొరుకుతుంది. వాక్యం అంగీకరించడం దేని కొరకు అయ్యానంటే రక్షణ కొనసాగించడం. వాస్తవానికి ఇది కింద నుంచి పైకి రాయాలి, కానీ అసలు ప్యాటర్న్ ఏంటంటే పైనుంచే కరెక్ట్. ఎందుకంటే నువ్వు రక్షణ పొందావు కాబట్టి రక్షణ ఎలా కొనసాగించాలో తెలియాలంటే వాక్యమును అంగీకరించు. ఆ వాక్యమును ఎందుకు అంగీకరించాలనంటే సంఘ సహవాసం కొరకు అంగీకరించు. ఇప్పుడు సంఘ సహవాసం నీకు ఎందుకు అయ్యానంటే క్రీస్తుని వెంబడించడానికి. నీకు సంఘ సహవాసం దేని కొరకండి? క్రీస్తుని వెంబడించడానికి. నే యేసుని వెంబడింతునని నేను అప్పుడే నిశ్చయింతి వెనుదిరుగాన్ వెనుకాడన్ నా యేసు పిలచిన పిలుపునకు. నా యేసు నన్ను పిలిచినటువంటి పిలుపుకు నేను ఎప్పుడు కూడా ఏం చేయను? వెనక్కి తిరగను. కరువు అయినను, హింస అయినను, ఖడ్గమైనను, బాధ అయినను, ఆకలి అయినను, దప్పిక అయినను, ఏమైనా సరే నేను క్రీస్తునే వెంబడిస్తాను. నాకు సంఘ సహవాసం దొరకాలంటే నేను ఏమి వెంబడించాలి? క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తుని వెంబడించే వారిగా నువ్వు ఉండాలి. క్రీస్తుని వెంబడించటమే నీ ప్రధానమైనటువంటి ధ్యేయము. క్రీస్తుని వెంబడించటమే నీ ప్రధానమైనటువంటి లక్ష్యము. ఈరోజు క్రీస్తుని వెంబడించటం గురించి నీ జీవితంలో ఒక ప్రత్యేకతను అలవర్చుకోవాలి. నువ్వు క్రీస్తుని వెంబడించాలి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు కొరింథీ సంఘంలో, కరువైనను, హింస అయినను